మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? మోకాళ్ల మార్పిడి చేయించుకోవాలంటే భయపడుతున్నారా? అయితే ఇప్పుడు ఎలాంటి భయం లేకుండా అధునాతన పద్ధతి ద్వారా ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో మోకాళ్ల కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స అందిస్తుంది కిమ్స్ శిఖర హాస్పిటల్ గుంటూరు. ఎంతో నైపుణ్యం, అనుభవం కలిగిన డాక్టర్లు డాక్టర్ జయకిషన్ కొల్లి, డాక్టర్ ఎంఎల్వి సాయి కృష్ణారెడ్డి నేతృత్వంలో అధునాతన పద్ధతి ద్వారా చికిత్సలు జరుగును. మా ప్రత్యేకతలు: అనుభవజ్ఞులైన ఆర్థోపెడిషియన్లు, లామినార్ ఎయిర్ ఫ్లో ఆపరేషన్ థియేటర్లు, ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్, అనుభవజ్ఞులైన మత్తు వైద్య నిపుణుల పర్యవేక్షణలో నొప్పి లేకుండా వైద్యం, ప్రత్యేక సర్జికల్ ఐసీయూ మరియు వార్డు, ప్రత్యేక ఫిజియోథెరపీ మరియు నర్సింగ్. మోకాలు మార్పిడికి కిమ్స్ శిఖర హాస్పిటల్ గొప్ప అవకాశం కల్పిస్తుంది. ఇప్పుడు కేవలం 99,999 రూపాయలకే అధునాతన పద్ధతితో కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స అందిస్తుంది. ఈ అవకాశం కేవలం ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 30 వరకు మాత్రమే. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 8977731258 మరియు 7699699499. కిమ్స్ శిఖర హాస్పిటల్, మంగళగిరి రోడ్, బెస్ట్ ప్రైస్ దగ్గర, గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం. నేను మౌనిక. నాడు పసుపు చొక్కా వేసుకున్నారని కేసులు పెట్టి బెదిరించిన నేపథ్యం నుంచి ఈ రోజు ధైర్యంగా పసుపు చొక్కా వేసుకుని, పసుపు టోపీ, జెండా పట్టుకుని కడప గడ్డపై కదం తొక్కిన ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్ గురించి 20 ఏళ్ల తర్వాత ఏం జరగబోతుందో ఆలోచించే వారిని విషనరీ లీడర్ అంటారు. ఆ విషనరీ లీడరే మన సీఎం చంద్రబాబు. 75 ఏళ్ల వయసు, 40 ఏళ్ల రాజకీయ అనుభవం, ఈ రెండు మేళవించుకుని 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉండాలని చంద్రబాబు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. యువతను మళ్లీ గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది అని అనిత తెలిపారు. ఒకనొక సందర్భంలో రాయలసీమ గడ్డ మీద పసుపు చొక్కా వేసుకున్నాడని వాడిని బెదిరించి కేసులు పెట్టిన నేపథ్యం నుంచి ఈ రోజు ధైర్యంగా పసుపు చొక్కా వేసుకొని, పసుపు టోపీ పెట్టుకొని, పసుపు జెండా పట్టుకొని సుదూర ప్రాంతాల నుంచి నా నాయకుడు వచ్చాడని చెప్పి ఈ రోజు గడప గడ్డ మీదకి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ, కడపలో మహానాడు జరగడం అంటే చాలా మంది ఆశ్చర్యపోయారు. నేను చేసి చూపిస్తా, కడప అన్నది ఎవడప్ప సొత్తు కాదు, ఇది తెలుగుదేశం పార్టీ అడ్డా అని ఆల్రెడీ నిరూపించి ఉన్నారు. ఆ కడపలోని ఈ రోజు వరకు మనం మహానాడు జరపలే, ఇక్కడ జరుపుకుందామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన జాతీయ ప్రధాన కార్యదర్శి మనందరి నాయకుడు లోకేష్ బాబు గారు కంకణం కట్టుకొని ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా 5 ఎలక్షన్లు అయిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక 5 సంవత్సరాల గురించి ఆలోచించి రాబోయే ఎలక్షన్ల గురించి ఆలోచించేవాడిని పొలిటికల్ లీడర్ అంటారు. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి, ఆ భవిష్యత్తు గురించి 20 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో ఆలోచించే వాళ్ళని విజనరీ లీడర్ అంటారు. అదే విజనరీ లీడర్ మన ఎదురుగా కనిపిస్తున్న 6 అడుగుల మన చంద్రబాబు నాయుడు గారు మన తెలుగుదేశం పార్టీకి నిలువెత్తు రూపంగా ఈ రోజు మనం భావించుకోవాలి. ఎందుకో చెప్తున్నా, 75 ఏళ్ల వయసు, 40 ఏళ్ల రాజకీయ చతురత, 40 ఏళ్ల రాజకీయ అనుభవం, ఈ రెండు మేళవించుకొని సుమారుగా 2047కి 2047కి ఈ రాష్ట్రం ముందుండాలి. ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండాలి. మేము ఉన్నా లేకపోయినా మన బిడ్డల గురించి, మన భవిష్యత్తు తరాల గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే మనం గర్వంగా కాళ్ళు ఎగరేసుకొని చెప్పుకోవచ్చు, నా నాయకుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని. ఆ చంద్రబాబు నాయుడు గారికి వేదిక సాక్షిగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు గత 5 సంవత్సరాలు కూడా వ్యవస్థలని నిర్వీర్యమైపోయి ఉపాధి అవకాశాలు లేక, ఉద్యోగ అవకాశాలు లేక మొత్తం యువత అంతా కూడా తప్పుదారి బట్టి, గాంజా మార్గాన్ని బట్టి ఉపాధి అవకాశాలు లేక అల్లాడుతుంటే ఆ యువతకి ఒక మార్గదర్శకం ఇవ్వాలి అని చెప్పి ఆ రోజుల్లో రౌడీ రాజకీయాలు జరిగే పరిస్థితుల్లో, సైకోల్ పాలన పరిపాలించే పరిస్థితుల్లో ఆ రోజు ఒక్కగానొక్క బిడ్డ ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి అవమానాలు ఎదుర్కొన్నాడు, అపహేళనలు ఎదుర్కొన్నాడు. ఒక పక్క తల్లిని అవమానించారు, ఒక పక్క తండ్రిని జైలుకి పంపించారు. అయినప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో నా కార్యకర్తలు నా వెంబడి ఉన్నారు, నేను పూర్తి చేయగలనని సుమారుగా 9 నెలల కాలంలోనే ఈ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీకి
సీఎం చంద్రబాబు ప్రజలను పట్టి పీడిస్తున్నారని, ఆయన చెప్పేదానికి చేసేదానికి ఏమాత్రం సంబంధం ఉండదని మాజీ మంత్రి విడుదల రజని అన్నారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రయత్నాలు, వైద్య ఆరోగ్య రంగాల నిర్వీర్యంపై గురువారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలే, చెప్పే ఏ మాట మీద ఆయన నిలబడరు. ఎంతో దూరదృష్టితో వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారు. 5 కాలేజీలను మా ప్రభుత్వ హయాంలో నిర్మించాం. మెడికల్ కాలేజీల ద్వారా ఆరోగ్య సేవలను జగన్ విస్తృత పరిచారు. వైద్య విద్య చదివే వారి ఆశలను నిజం చేయాలని జగన్ చూశారు. కార్పొరేట్ స్థాయిలో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని ఆయన భావించారు. నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించడానికి జగన్ అడుగులేశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తున్నట్టయితే ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే దాని అర్థమై మారిపోయింది. ఇండస్ట్రీస్, అగ్రికల్చర్ అంటే ఈరోజు అలాంటి ఊసే లేకుండా ఈరోజు ఎకనామిక్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఈ రోజున రైతులు రోడ్డెక్కారు, ఇండస్ట్రీస్ ఊసే లేదు. ఏదో మాటలు, ఐకానిక్ బిల్డింగ్లు అంటున్నారు, ఏవేవో చెప్తున్నారు, ఏవో మాయ మాటలు అన్నిటికే పరిమితం అవ్వడం అనేది మనం చూస్తా ఉన్నాము. అలానే ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి కనుక వస్తే వారు ఎంచుకున్నటువంటి కొంతమందికి వాళ్ళని డెవలప్మెంట్ చేయడమే ఎకనామిక్ డెవలప్మెంట్ అని కూటమి ప్రభుత్వం మనకు చెప్తోంది. అట్ ది సేమ్ టైం సోషల్ డెవలప్మెంట్ అని కనుక మనం చూసినట్టయితే కూటమి ప్రభుత్వం గనక డిఫైన్ చేయాల్సి వస్తే వెల్ఫేర్ అనేది అసలు వెల్ఫేర్ అంటే వాళ్ళ గిట్టదని అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఎడ్యుకేషన్ విషయానికి వస్తే దాంట్లో కూడా ఏ విధమైనటువంటి స్టాండర్డ్స్ అన్ని కూడా పక్కన పెట్టి ఏ మాత్రం కూడా పట్టించుకోవట్లేదు. అండ్ హెల్త్ విషయానికి వస్తే కంప్లీట్ ప్రైవేటైజేషన్ అనే ఒకటి కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తున్నారు. అండ్ వెన్ కమ్స్ టు పొలిటికల్ డెవలప్మెంట్ అని కనుక మనం చూసినట్టయితే గుడ్ గవర్నెన్స్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కూటమి ప్రభుత్వం దృష్టిలో మాత్రం ఈ పొలిటికల్ డెవలప్మెంట్ అంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రెడ్ బుక్ పాలిటిక్స్ అని స్పష్టం చేస్తా ఉన్నారు. ఇవి కూటమి ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఓవరాల్ స్టేట్ డెవలప్మెంట్ ఏంటంటే ఈ 3 అంశాల మీద వాళ్ళు ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఫిక్స్ చేసుకున్నటువంటి ఒక ఎజెండా, వాళ్ళు ఫిక్స్ చేసుకున్నటువంటి ఒక ఎయిమ్ తో వాళ్ళు ముందుకు వెళ్ళడం అనేది మనం చూస్తా ఉన్నాం. నేను ఎందుకు ఇవన్నీ కూడా చెప్తా ఉన్నానంటే ఈ రోజున మనం చూస్తా ఉన్నాం వెన్ ఐ టాక్ అబౌట్ సోషల్ డెవలప్మెంట్ ఇట్ కాన్స్టిట్యూట్స్ హెల్త్ అనేది ఒక అంశం. దాంట్లో వెన్ ఐ టాక్ అబౌట్ హెల్త్ ఈ రోజు ద లీస్ట్ నెగ్లెక్టెడ్ స్టేట్ ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెల్త్ ఈజ్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ద గ్రేటెస్ట్ వెల్త్ ఇస్ హెల్త్ అని మనం భావిస్తాం. అండ్ ఇఫ్ యూ జస్ట్ గో అండ్ లుక్ బ్యాక్, కోవిడ్ మనకి ఏం నేర్పించిందంటే దేశం మొత్తం కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితుల్లో కోవిడ్ ఇంతో అంతో ప్రతి ఒక్కరికి కూడా కొంత హెల్త్ దాని యొక్క అవేర్నెస్ మీద ఒక ఫౌండేషన్ అనేది లేచేస్తుంది. ప్రతి ఒక్కరికి ఒక అవేర్నెస్ అనేది ఇచ్చింది. ఈరోజు ఇంతో అంతో కోవిడ్ వల్ల మనకు మిగిలినటువంటి మెసేజెస్, సాడ్ స్టోరీస్ వల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కొంత అవేర్నెస్ వచ్చిందని మనం భావించవచ్చు. మరి కోవిడ్ తర్వాత ప్రజలకు ఆ అవేర్నెస్ వల్ల కొంత ఎక్స్పెక్టేషన్స్ అనేది న్యాచురల్ గానే వాళ్ళలో కొంత అవేర్నెస్ వచ్చింది. వాళ్ళే కొంత లైఫ్ స్టైల్ చేంజెస్ పాటిస్తా ఉన్నారు. ఖచ్చితంగా కూడా ఆశతో ప్రభుత్వం వైపు ఎదురు చూస్తా ఉన్నారు. ఏమనంటే వాళ్ళ యొక్క బాధ్యత ఇంతో అంతో వాళ్ళ యొక్క బాధ్యత ప్రభుత్వంగా వారి యొక్క రెస్పాన్సిబిలిటీ. ప్రజలకు మంచి చేసిన వ్యక్తి కాకాని గోవర్ధన్ రెడ్డి. అలాంటి వ్యక్తిని అక్రమంగా అరెస్టు చేశారని కాకాని కుమార్తె పూజితారెడ్డి ఆరోపించారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ ఇంకా విచారణలో ఉంది. విచారణలో ఉండగానే అరెస్టు చేసి బెదిరించాలని చూస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. పూజితారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ మా నాన్నని అక్రమంగా అరెస్టు చేశారు. ప్రజలకు మంచి చేసిన ప్రతిసారి మా నాన్న మొహంలో ఆనందం కనిపిస్తుంది. కరోనా సమయంలో ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రజలకి సదుపాయాలు కల్పించారు. మంత్రిగా పనిచేసిన 2 ఏళ్లలో మా నాన్నని నేను 10 సార్లు మాత్రమే చూశాను. ఎప్పుడు జనాల్లోనే ఉండేవారు. ప్రతిపక్షాన్ని రాజకీయ ప్రత్యర్థులుగా మాత్రమే చూడాలని, శత్రువులుగా చూడొద్దని మా నాన్న చెప్పేవారు. అలాంటి వ్యక్తిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయటం చాలా బాధాకరమని ఆమె అన్నారు. ఈ సందర్భంలో మాట్లాడడానికి నాకు ఎంతో బాధగా ఉంది. మా నాన్న నేను దగ్గరగా చూసినప్పుడు ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఎంతో మందికి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. కొన్ని వాటిల్లో పాల్పంచుకునే అదృష్టం నాకు కూడా దొరికింది. అప్పుడు ప్రతిసారి వాళ్ళకి ఏదైనా మంచి జరిగిందంటే మా నాన్న కళ్ళల్లో నేను చూసిన ఆనందం,
ఆయన పొందినటువంటి ఆ సంతృప్తి, మనం మన ప్రజలకు మంచి చేసుకోగలిగాము, వాళ్ళ కోసం మనం అండగా నిలబడగలిగాము, వాళ్ళకి ఏమన్నా లబ్ధి చేకూరాలి అని అంటే అది వాళ్ళకి చేర్చేంత వరకు ఆయన పడ్డ కష్టం నాకు ఈ రోజుకి గుర్తుందండి. ఎప్పుడైతే కోవిడ్ అప్పుడు ఎంతో మంది చెప్పారు, కోవిడ్ మీకు ప్రాణాపాయం అని అంటే ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నన్ను నమ్ముకున్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి నేను తోడుగా ఉండాలి అని కేవలం అదొక్కటే మాట మీద కోవిడ్ లో ఆయన రాత్రి పగలు ఒకటి చేసి కష్టపడి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కానీ వాళ్ళు ఏమి ఇబ్బంది పడకుండా కానీ, చాలా మంది కోవిడ్ వచ్చిందని ఫోన్లు వచ్చేవి, వాళ్ళని హాస్పిటల్లో చేర్చడం కానీ మళ్ళీ వాళ్ళ గురించి కనుక్కోవడం కానీ ఇవన్నీ ఒకరు చెప్తేనో లేకపోతే దీనివల్ల మనకి ఏదన్నా లబ్ధి అని చేయలేదండి, మన వాళ్ళు అనుకొని చేశారు ఆయన అన్ని. ఎన్నో ఇంకా ఒకటి ఎత్తుకుంటే ఒకటి అంటే చాలా చాలా విషయాలు ఉన్నాయి. ఒకటి మర్చిపోక ఉదాహరణ చెప్పానంతే. ఆయన స్వశక్తితో పైకొచ్చినటువంటి వ్యక్తి, కార్యకర్తల కష్టాలు తెలుసు, ప్రజల కష్టాలు తెలుసు. కింద నుంచి పైకొచ్చిన వ్యక్తితో మనకేంటంటే అండి మనం చెప్పుకోగలేదు, మేము ఇక్కడి నుంచి వచ్చాం కాబట్టి మాకు ఇబ్బందులు ఉన్నాయి, మాకు ఈ కష్టాలు ఉన్నాయి, మాకు ఈ రకంగా ఏదన్నా మీరు చేయగలిగితే బాగుంటుంది అని ఆయన ముందుగానే వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళకి ఏమేమి పనులు కావాలో అవి చేసి వాళ్ళకి ఏ ప్రకారమైన ఇబ్బందులు రాకుండా వాళ్ళ కష్టాలు రాకుండా చూసుకుంటారు. నాకు తెలిసినంత వరకు కింద నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి ఆయనకు అది ఉంది. ఆయన జెడ్పీ చైర్మన్ గా పనిచేశారండి. చాలా మంది అంటారు ఆయన ఆ పదవికే వన్నె తెచ్చారమ్మా, అంత ముందు జెడ్పీ చైర్మన్ అంటే వేరే మీనింగ్ ఉండేది, ఆయన పనిచేశాక ఆ పదవికి వేరే రకమైనటువంటి హుందాతనం ఏర్పడింది అని. సర్వేపల్లి జనాలు వాళ్ళ ఆశీస్సులతో ఆయన 2 సార్లు శాసనసభ్యుడిగా అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో మళ్ళీ మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన మంత్రిగా పనిచేసిన రోజులు మా నాన్నని దాదాపు ఆ 2 సంవత్సరాలు ఒక 10 సార్లు చూసుంటాను నేను. ఎవరైనా నాకు ఫోన్లు చేస్తే ఆయన ప్రజల మనిషి, నాకంటే ముందు తమ్ముడు నీకే దొరుకుతాడు కాబట్టి నాకు ఫోన్ చేయడం టైం వేస్ట్, మీరు వెళ్ళి కలవండి, మీకోసం రాత్రి 12ంటికైనా ఆయన ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచుంటాయని నేను ఎప్పుడు చెప్పేదాన్ని. ఆయన ఎన్నో పదవులలో పనిచేసిన ఆ పదవికి హుందాతనంగా పనిచేశారండి. ఏ రోజు పదవి ఉంది కదా మనం. వర్షాకాలంలో రోడ్డు మీద పడ్డ ప్రతి నీటి బొట్టు డ్రైన్ లోకి వెళ్లేలాగా చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. గుంటూరులో డ్రైన్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రైన్లలో పూడిక తీత పనులను చురుగ్గా చేపడుతున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. మాస్టర్ ట్రైనర్లు శిక్షణ పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇందులో భాగంగా జూన్ 4వ తేదీన గుంటూరులో పెద్ద ఎత్తున యోగా ఆసనాలు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులు ఇచ్చి వెండింగ్ జోన్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ వెల్లడించారు. వర్షాకాలం ఆల్రెడీ స్టార్ట్ అయిందండి, రైన్స్ స్టార్ట్ అయింది. మేము మార్చి, ఏప్రిల్, మేలో ఈ 3 నెలల్లో కూడా మరి మేజర్ మీడియం డ్రైన్స్ ముఖ్యంగా 6 నెలలకు ఒకసారి డీసిల్టేషన్ జరగాలి, అవన్నీ కూడా శాంక్షన్స్ ఇచ్చి డీసిల్టేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసాం. డ్యూ టు ఈ మధ్య కురిసిన వర్షాల వల్ల కొంచెం డిస్టర్బ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఆ ప్రాసెస్ నడుస్తుంది. ముఖ్యంగా డ్రైన్స్ మీద ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్, వాటి కారణంగా చాలా చోట్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళందరినీ కూడా మేము అప్పీల్ చేశాము, ఈ డ్రైన్స్ మీద ఉన్న ఎంక్రోచ్మెంట్స్ తీసేయమని. వాళ్ళకి చెప్తున్నాం, వాళ్ళకి సఫిషియెంట్ టైం ఇస్తున్నాము. వాళ్ళకి తీసుకోకపోతే మనమే అవి రిమూవ్ చేసి, అక్కడ కూడా ఈ బ్లాకేజెస్ ఎక్కువ అక్కడ ఉన్నాయి డ్రైన్స్ మీద. మనం ఏదైతే తీయటానికి అవకాశం ఉంటుందో వర్కరు అక్కడ బ్లాకేజెస్ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా క్లియర్ చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది. రోడ్డు మీద పడ్డ వర్షపు చుక్క చక్కగా వెళ్ళి డ్రైన్లో కలవాలి. అలా కలిసిన రోజు ఎక్కడ ఈ ఇబ్బందికరమైన వాతావరణం ఉండదు. ఆ వాతావరణం తెచ్చేదానికి మేము నగరపాలక సంస్థ ప్లానింగ్ చేసుకున్నాం. గుంటూరు నగర ప్రజలందరూ కూడా మరి యోగాంధ్ర అనే ప్రోగ్రాము, ఒక 1 నెల రోజుల ప్రోగ్రాము రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇటు డిప్యూటీ సీఎం గారు, ఇతర పెద్దలందరూ కూడా దీన్ని, ఎందుకంటే గౌరవ మన ప్రధానమంత్రి గారు వస్తున్నారు, జూన్ 21న జరిగేటటువంటి ఈ వేడుకకి వైజాగ్లో జరుగుతుంది.
దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి గల్లీలో కూడా కొద్దిగా చెప్పాలంటే ఈ ప్రోగ్రాం జరిగేటట్లుగా ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఇప్పటి వరకు మరి వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చేదానికి కొంతమంది ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి ఆ ట్రైనర్స్ కూడా మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చేదానికి మాస్టర్ ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి, సో ఈ మాస్టర్ ట్రైనర్స్కి ట్రైనర్స్కి ట్రైనింగు ఇవన్నీ కూడా ప్రాసెస్ కంప్లీట్ అయిపోవచ్చింది ఆల్మోస్ట్. ఇది అయిన తర్వాత ఇక వీళ్ళు కన్సర్న్డ్ సెక్రటేరియట్స్కి వెళ్ళి, నగరపాలక సంస్థనే తీసుకుంటే వార్డ్ సెక్రటేరియట్స్కి వెళ్ళి అక్కడ ఎవరైతే మన దగ్గర ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, మేము పార్టిసిపేషన్ చేస్తాము ఈ గుంటూరులో కానీ వైజాగ్లో కానీ ఎవరైతే ఒక యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు యోగాసనాలు నేర్పించి ఆ రోజుకి వాళ్ళని అందరినీ కూడా రెడీ చేయడం జరుగుతుంది. కాబట్టి నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇది మంచి ప్రోగ్రాం, మన రాష్ట్ర ఖ్యాతి ఎక్కువగా ఉండేదానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మన సెక్రటరీ స్టాఫ్ వస్తున్నారు ఇళ్ళకి, వాళ్ళతో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని మీరు ఆ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ప్రతి ఒక్కరు పాల్గొంటే హ్యాపీ. సో ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సహకరించి రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో దీనిలో భాగంగా యోగాంధ్రలో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియం ముందు ఉన్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో దానికి యోగాంధ్ర స్ట్రీట్ గా నామకరణం చేస్తున్నారు. ఇల్లు లేని పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా జూన్ 2వ తేదీన మండల స్థాయి కార్యాలయాల వద్ద ధర్నాలకు పిలుపునిచ్చారు. ఈ ఆందోళనకు సంబంధించిన వివరాలను సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి మీడియాకు వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్రామీణ ప్రాంతాల పేదలకు 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇళ్ల నిర్మాణం కోసం 5 లక్షల రుణాలు మంజూరు చేయాలని సూచించారు. ఇళ్ల స్థలాల సాధన కోసం జూన్ 2వ తేదీన జరిగే ఆందోళనలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. స్థలం కోసం జరగబోతున్న రాష్ట్ర వ్యాప్త ధర్నాలను అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, పట్టణాల్లో 2 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు జయప్రదం చేయండి. జూన్ 2న జరగబోతున్న రాష్ట్ర వ్యాప్త ధర్నాలను జరుగుతున్న రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2వ తారీఖున మరి తాలూకాల దగ్గర ధర్నా కార్యక్రమాన్ని పిలిపించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏదైతే మరి పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు ఇవ్వాలని, నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని నినాదంతో సిపిఐ ఆధ్వర్యంలో జరిగే మరి ధర్నా కార్యక్రమంలో భాగంగా జూన్ 2వ తారీఖున మన తాలూకా దగ్గర ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. దానికి సంబంధించి ఎవరైతే ఈ నగరంలోని పేదలందరూ కూడా మరి వచ్చి పాల్గొనాలని కోరుతా ఉన్నాం. వాస్తవంగా ఇప్పటికే నగరంలోని అనేక డివిజన్లో నగరంలో 2 సెంట్లు ఇవ్వాలని, నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని వినతి పత్రాలు అన్ని కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే అప్లికేషన్లు కూడా పూర్తి చేసి కూడా ఇప్పటికే సచివాలయాలు ఇచ్చాం. సచివాలయాల అనంతరం మరి తాలూకా కార్యాలయాల్లో కూడా ఇచ్చాం. అట్లాగే నగరపాలక సంస్థ కమిషనర్ గారికి కూడా అందజేయడం జరిగింది. ఇంకా మరి ఇప్పుడు కొత్తగా రేపు జూన్ 2వ తారీఖున మరి తాలూకా ద్వారా ఇవ్వాలని కూడా పిలుపుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పటి వరకు అప్లికేషన్ రాసిన వాళ్ళందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని, సొంత ఇంటి కళ నెరవేర్చుకున్న దానికోసం అందరూ కూడా వచ్చి పాల్గొనాలని కోరుతా ఉన్నాం. వాస్తవంగా మరి గత ప్రభుత్వంలో కూడా సిపిఐగా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 1 సెంటు స్థలం మరి ఇచ్చిన క్రమంలో గుంటల్లో, చెరువుల్లో ఇచ్చిన పరిస్థితిలో అది సరైనది కాదని 2 సెంట్లు పట్టణాల్లో ఇవ్వాలని, నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని చెప్పాం. సిపిఐగా పోరాటం కొనసాగించాం. అలాగే ఈ మధ్యలో ఎలక్షన్ రావటం, కోటమి ప్రభుత్వం మరి 2 సెంట్లు ఇస్తామని పట్టణాల్లో, పల్లెల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పారు. నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామని చెప్పారు. కానీ మరి 2 సంవత్సరాలు అయింది. ఇసుక, కంకర, గ్రావెల్ ఇవన్నీ కూడా ఇనుము రేట్లని పెరిగినాయి కాబట్టి
5 లక్షలతోటి నిర్మాణం చేపట్టాలని సిపిఐగా కోరుతా ఉన్నాం. వాస్తవంగా ప్రభుత్వం వచ్చి మరి సంవత్సరం దగ్గర అవుతా ఉంది. మరి ఏదైతే హామీ ఇచ్చారో ఈ ఇళ్లకు సంబంధించి నెరవేర్చిన పరిస్థితిలో వాళ్ళందరికీ కూడా, పేదలందరికీ, అర్హులైనందరికీ కూడా మరి 2 సెంట్లు మరి నగరంలో కట్టించి ఇచ్చే వరకు కూడా సిపిఐగా పోరాటాన్ని కొనసాగిస్తామని, అట్లాగే దాంట్లో భాగంగా ఎవరైతే మరి పేదలు ఇప్పటివరకు అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా రేపు 2వ తారీఖున మరి తాలూకా దగ్గర జరిగే ధర్నా కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను. బాపట్ల జిల్లా చీరాల మండలం తోటవారిపాలెం గ్రామం పెమానియల్ ప్రార్థనా మందిరంలో జీసస్ క్రీస్తుపై పాటల పుస్తకాలను, కాంపాక్ట్ డిస్క్ ను రెవరెండ్ లూథరన్ శాస్త్రి, గుమ్మడి రత్నప్రకాష్, గుమ్మడి యేసురత్నం ఆవిష్కరించారు. తర్వాత అయిపోతుంది పాట. ఈ యొక్క మొదటి పుస్తకం ప్రతిష్ఠించుండగా మీరే పరిపాలన కొంతమంది యేసుక్రీస్తున్నాము అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. తండ్రి కుమార స్త్రీ దేవుని నామములు పరలోకపు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. మా తండ్రి ఆయన నిజంగా మంచి టెక్నాలజీ మాకు అందించారు. ఆయన టెక్నాలజీ కూడా మీ నామాన్ని కనపరిచే విధంగా చేయడం గొప్ప భాగం. విషయాన్ని ప్రారంభించుండగా ఆయన ఈ పాటల ద్వారా అనేక మంది మేల్కొందే భాగంగా దయచేయమని యేసుక్రీస్తు నామములో మిక్కిలి విలువతో పెట్టుకుంటున్నాము తండ్రి. ఈ పాటలు చేయించున్నాము. అభివృద్ధి చేసిన సాక్షిగా వారికి ఈ పాటలు అంకితం చేస్తూ నా మార్గదర్శి అనే పాటలోని పుస్తకాన్ని ఆవిష్కరించాము. చిన్న వయసు నుంచి పెంచి పెద్ద చేసి విద్యాభ్యాసం అభివృద్ధి చేసిన మామూలు గారైన చింతా సౌభాగ్యం గారి జ్ఞాపకాలతో మా యొక్క తాతయ్య నాయనమ్మ గుమ్మడి అంకయ్య గారు, గుమ్మడి దుర్గమ్మ గారి యొక్క ఆశతోటి మాను జన్మనిచ్చిన మా తల్లిదండ్రులు గుమ్మడి దయమ్మ సాక్షిగా వారికి ఈ పాటలు అంకితం చేస్తూ నా మార్గదర్శి అనే పాటలోని ఆది కాలం నుంచి సంఘం ఆరంభం నుంచి కూడా దేవుడు ప్రభుని స్తుతించి ఆరాధిస్తూ మనం గమనిస్తాం. మనం 100వ కీర్తన చదువుకుంటే అక్కడ ఉత్సాహంతో దేవుడి సన్నిధి రండి, కీర్తన పాడుతూ ప్రభుని సన్నిధి రండి అని మనం ఈ వాక్యాన్ని చదువుకుంటున్నాం. అంటే దేవుడి సన్నిధికి వచ్చిన వారు దేవుని స్తుతించి ఆరాధిస్తున్నారు. పాటల ద్వారా దేవుడిని కనపరుస్తారు. దావీదు కీర్తించు దేవుడి సన్నిధి రాజ్యమే ఆయన. కాబట్టి ఈరోజు పాటల కార్యక్రమంలో అనగా ఒక ప్రత్యేకమైన దేవుడు తలాంతులను ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.